ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాలు చేపడతామని తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు తెలియజేశారు. వరంగల్లో జరిగిన సమావేశంలో ఆదివాసీలపై జరుగుతున్న దారుణాలపై చర్చించారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక పేరుతో ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. ఇక అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళా పోరాట దినంగా జరపాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఆదివాసీల హక్కుల సంఘీభావ వేదిక పేరుతో ఇవాళ వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు అదేవిధంగా సిఎల్సి నేతలంతా కూడా హాజరయ్యారు. ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులు తదితర అంశాలపైన వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ఈ సమావేశంలో ఎలాంటి విషయాలపైన చర్చ జరిగిందనేటువంటిది వీళ్ళంతా ఉన్నారు. ఈ పౌర హక్కుల సంఘం నాయకులు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం ఇవాళ మధ్య భారతంలో నివసించే ఆదివాసీలపైన యుద్ధం ప్రకటించి ఉంది. ఒక డెడ్ లైన్ కూడా 2026 మార్చి 31 అంటే వచ్చే సంవత్సరం ఈ నెల కల్లా మధ్య భారతంలో నివసిస్తున్న ఆదివాసీలను మావోయిస్టులను తుదముట్టిస్తాం, అంతు లేకుండా చేస్తామనే ఒక ప్రకటన చేసి ఉన్నారు. ఆ ప్రకటన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఏర్పడి ఉంది. అందులో భాగంగానే వివిధ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక జిల్లా నిర్మాణాలు ఏర్పాటు కాబడుతున్న సందర్భంలో ఈపాటికే నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఏర్పాటయ్యి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక వరంగల్ జిల్లా యూనిట్ ఏర్పడి ఉంది. ఆదివాసీ పోరాటాలకు సంఘీభావాన్ని ప్రకటించే దిశగా తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించింది. ఇందుకు గాను ఒక లక్ష్య ప్రకటన కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ లక్ష్య ప్రకటన సారాంశం ఏంటంటే, ఈ వేదిక తరఫున ప్రజలను ఈ ఫ్యాసిజం వివిధ సంస్థల ద్వారా, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళ బుర్రల్లోకి జొర్రి ఒక మతోన్మాదాన్ని ఎట్లయితే వాళ్ళ నరాన ప్రసరించే విధంగా ప్రయత్నం చేస్తుందో ఆ విధానాన్ని విధ్వంసం చేసి ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన నిలబెట్టే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఆదివాసీలను రక్షించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని, వనరుల దోపిడీని అరికట్టాలని, ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచార కాండాను నిలిపివేయాలనే డిమాండ్లతో ఈ వేదిక భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఆదివాసీ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులపైన మీరేం చెప్తారు? ఒక ఆదివాసీ మహిళలు ఒక పక్క అత్యాచారాలు, డ్రోన్లతోటి నగ్న చిత్రాలను తీస్తూ వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోవడానికి అడవికి వెళ్ళిన సందర్భంలో వాళ్లను మావోయిస్టులుగా చిత్రిస్తూ చంపివేస్తున్న సందర్భంలోపట ఈ మహిళా దినోత్సవాన్ని ఒక శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రకటించడమే సరి అయిందిగా చెప్తూ ఇవాళ ఈ ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న ఈ హననాన్ని, అక్కడ వాళ్ళ ప్రజల జీవన కొనసాగింపు కొరకు జరుగుతున్న దాన్ని, నిరంతర యుద్ధంలో అక్కడ ప్రతి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళు నిరంతరం యుద్ధంలో ఒక శత్రుమూక దాడికి గురవుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయడం వరకు మన వంతుగా మహిళా లోకమంతా కూడా చైతన్యవంతులై వాళ్ళ హక్కుల కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆదివాసీ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులపైన పలు కీలకమైనటువంటి తీర్మానాలు చేసినట్టు వారు చెప్తున్నారు. జగదీష్తో